ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారా? అట్ ది సేమ్ టైం స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారా? ఆగండి మీరు తెలుసుకోవాల్సిన ఒక విషయం ఉంది. ఏంటి అంటే స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టిన వాళ్ళందరూ కూడాను రీసెంట్గా సెబీ కానీ ఆర్బీఐ కానీ చెప్పింది ఏంటి అంటే ఆల్మోస్ట్ 90-95% ఆఫ్ పీపుల్ లాస్ అవుతున్నారట. ఓన్లీ 5% వరకు మాత్రమే గెయిన్ చూస్తూ ఉన్నారట. అసలు మరి స్టాక్ మార్కెట్లో డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా, లేదంటే ఏదైనా ఆల్టర్నేట్ ఆప్షన్స్ ఉన్నాయా, మనం సెక్యూర్గా ఫాలో అయ్యేటువంటి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా, అయితే ఎట్లా చేయాలి, ఎలాంటి రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది, వీటికి సంబంధించి పూర్తి సమాచారం ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం. సో వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. సో ఈ యొక్క విషయం గురించి మనతో చెప్పడానికి ఇవాళ మనతో ఉన్నారు ఫినాన్షియల్ ఎక్స్పర్ట్ శ్రీరామచంద్రమూర్తి గారు. సో లెట్ స్టార్ట్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. సార్, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళందరూ కూడాను ఆల్మోస్ట్ 95% ఆఫ్ పీపుల్ లాస్ చూస్తున్నారంట. ఇది నిజమేనా? కాదండి. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు లాస్ చూడట్లేదు. ఓన్లీ డెరివేటివ్స్, ఆప్షన్స్ చేసేవాళ్ళు లాస్ అవుతున్నారు. ఓకే, ఐ మీన్ టు సే దట్ ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు ప్రాఫిట్స్ వస్తున్నాయి. అంటే ఎక్కువ లాస్ అయ్యేది ట్రేడర్స్. ఓకే. సో ఇన్వెస్టర్స్ మేజర్గా దాంట్లో ఇన్వెస్టర్స్ అట్లీస్ట్ 70-80% వెల్త్ క్రియేట్ అవుతున్నారు. ఓకే. ఇన్వెస్టర్స్లో లాస్ అయ్యేది ఒక 25-30%. ఓకే. అంటే ట్రేడర్స్ ఎక్కువ లాస్ అవుతున్నారు. అంటే ఇంట్రాడే అని చెప్పి ఇంట్రాడే ట్రేడర్స్ కానీ, తర్వాత ఆప్షన్స్ ట్రేడర్స్ కానీ, ఫ్యూచర్ డెరివేటివ్ ట్రేడర్స్ వీళ్ళు ఫెయిల్ అవుతున్నారు. సో మరి ఫెయిల్ అవ్వకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు ఫెయిల్ అవ్వడానికి గల కారణాలు ఏంటి? బేసిక్ ఏంటంటే సార్, ఇప్పుడు ఫెయిల్ అవడానికి రీజన్ చూస్తే మనం నార్మల్గా మీకు చెప్పాలంటే, ఇప్పుడు ఒక సైకిల్ నడిపే వ్యక్తి సడన్గా మోటార్ సైకిల్ నడపాలంటే, ఇప్పుడు ఒక సైకిల్ కంఫర్ట్గా అతను అది అలవాటైన వ్యక్తి ఇంకొక హై స్పీడ్ది వెళ్ళాలంటే ఎంత చేంజ్ అవసరమో, సో ఆ అడాప్షన్ లేకుండా అవటం వల్ల ఫెయిల్ అవుతున్నాం. అంతే అంటారా? సో దూసుకొని వెళ్ళిపోతున్నారు, దూసుకొని పడిపోతున్నారు. ఇప్పుడు మామూలుగా ఈక్విటీ మార్కెట్ అంటే జస్ట్ లైక్ సైకిల్ మీద డ్రైవ్ చేయటం, దాంట్లో పెద్ద మనకి ఎక్కువ ఎఫర్ట్ పెట్టడం కానీ, ఎక్కువ ఆలోచించడం కానీ, ఫోకస్ చేయటం కానీ ఉండదు. అదే ఇప్పుడు మోటార్ సైకిల్ మీద 80-90 స్పీడ్లు వెళ్ళేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఆ మైండ్, ఆ అలర్ట్నెస్కి ఇక్కడ అదే సేమ్ స్టాక్ మార్కెట్లో ఈ ఇంట్రాడేలో ఏమవుతుందంటే చాలా ఫాస్ట్ మూవింగ్ జరుగుతూ ఉంటుంది. ప్రైసెస్ అబ్నార్మల్గా అప్ అండ్ డౌన్ అవుతుంటాయి. దానికి మన మైండ్ అడ్జస్ట్ అయ్యి ఆ మూమెంట్స్ని క్యాచ్ చేయలేకపోవటం వల్ల ఫెయిల్ అవుతున్నాం. ఓకే. సో మరి ఆ నాలెడ్జ్ అంతా గెయిన్ చేసుకోవాలంటే వాట్ దే హ్యావ్ టు డూ? ఇప్పుడు మరి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా, సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళే అందరూ, ఈవెన్ ద ఇంట్రాడే కావచ్చు, ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళే. సో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఏంటి? స్కిల్స్ పెంచుకోవాలి సార్. ఇప్పుడు సింపుల్గా ఏం చేయాలంటే, స్కిల్స్ పెంచుకోవాలంటే మనం ఏదర్ ట్రైనింగ్ అన్న తీసుకోవాలి, లేకపోతే ట్రైన్డ్ బాడీ అవ్వాలి. అంటే ఇప్పుడు ఆ మార్కెట్ మూవ్మెంట్ మనం ఎందుకు ఫెయిల్ అవుతున్నాం అసలు? ఇక్కడ సింపుల్ లాజిక్ చూసుకుంటే, ఇప్పుడు మనకి డబ్బులు ఎందుకు పోతున్నాయంటే మార్కెట్కి ఆపోజిట్ ఉండటం వల్ల ఫెయిల్ అవుతున్నాం. మార్కెట్ డైరెక్షన్కి మనం ఆపోజిట్లో ఉంటే ఫెయిల్ అవుతున్నాం కదా. అవును. సో ఆబ్వియస్గా అంతే కదా. ఇప్పుడు మనకి మార్కెట్లో మనీ వస్తుందంటే ఏంటి, మనము మార్కెట్ డైరెక్షన్లో వెళ్తుంటాం. సో అన్ప్రొఫెషనల్ ఏంటంటే, ఇక్కడ 2 రకాల పీపుల్ ఉంటారు కంప్లీట్గా మార్కెట్లో, ప్రొఫెషనల్స్, అన్ప్రొఫెషనల్స్. ఓకే. అన్ప్రొఫెషనల్ ఏం చేస్తారంటే ఎప్పుడు మార్కెట్కి అగెనెస్ట్ ఉంటారు. సో ఎప్పుడు అగెనెస్ట్ ఉంటారు, ఎందుకంటే ఏంటి, వాళ్ళు గెస్ చేస్తూ ఉంటారంటారా? ఆపోజిట్ గెస్సింగ్లో ఉంటారు. సో దానివల్ల ఏమవుతుందంటే ఎప్పుడు లాస్ట్లో ఉంటారు. సో హౌ కెన్ వన్ ఒక అతనికి ఎట్లా వస్తుంది క్లారిటీ రావాలంటే చార్ట్స్ చూడాలి సార్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, మనము ఒక అన్ప్రొఫెషనల్ ఏం చేస్తారు, టీవీ కానీ, న్యూస్ కానీ, ఏదో ఒక ఇన్ఫర్మేషన్ రిలయబిలిటీ వేరే వాళ్ళ మీద ఉంటుంది, దానివల్ల ఫెయిల్ అవుతున్నాం. ఓకే. సో డిపెండింగ్ అపాన్ అదర్స్ ఒపీనియన్స్. ఎగ్జాక్ట్లీ. సో అదర్స్ ఒపీనియన్ ఏమవుతుందంటే సిచ్యుయేషన్ బట్టి మారిపోతూ ఉంటుంది. బట్ మనం అంటూ ఇప్పుడు డబ్బు నాది కాబట్టి ట్రేడ్ చేయాల్సిన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ నాది అని అనుకొని మనం స్కిల్స్ పెంచుకోవాలి. చూడాల్సిన పద్ధతిలో చూస్తే మనం సక్సెస్ అవుతాం. ఓకే.
అదేంటి అంటే చార్ట్స్ మనం సీనియర్స్తో సపోర్ట్ ఉంటూ సక్సెస్ఫుల్ పీపుల్ని ఐడెంటిఫై చేసి ఏదో ట్రైనింగ్ అన్న తీసుకోవాలి, లేకపోతే వాళ్ళతో ఉండటం ఇంపార్టెంట్. ఓకే, కూల్. సో మరి ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్స్, సరే ఇదంతా వద్దు నాకు, సో నేను చదువుకోలేను, నేను ఇంత టైం లేదు నాకు అని చెప్పి ఎవరైనా అనుకొని నాకు వేరే ఆప్షన్ చెప్పండి అంటే, మనకి మ్యూచువల్ ఫండ్స్ కళ్ళు మూసుకుని పెట్టచ్చు అని వింటూ ఉంటాం. సో మరి మ్యూచువల్ ఫండ్స్లోకి వెళ్ళచ్చు? మ్యూచువల్ ఫండ్స్ అక్కర్లేదు. ఇప్పుడు నేను ఫాస్ట్ డ్రైవింగ్ చేయను అన్నప్పుడు ఈక్విటీ కూడా మనకి సపోర్ట్ ఇస్తుంది. ఓకే, సో ఈక్విటీలో పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇంట్రాడే వదిలేసేయండి, డెరివేటివ్స్ ఆప్షన్స్ ఇవన్నీ వదిలేసేయండి, నార్మల్గా ఇన్వెస్ట్ చేసుకోండి. టాప్ కంపెనీస్, నిఫ్టీ టాప్ 50 కంపెనీస్లో మనకి నచ్చిన కంపెనీస్లో ఏవైనా తీసుకుంటే లాంగ్ టర్మ్లో డైరెక్ట్గా అసలు కళ్ళు మూసుకొని నిఫ్టీ 50లో ఇప్పుడు పెట్టేసుకోవచ్చు. నిజంగా అడిగారు కాబట్టి ఒక లైవ్ పాయింట్ చెప్తున్నా చూడండి. ప్లీజ్ చెప్పండి. ఇప్పుడు ఇండియా వచ్చి 4 ట్రిలియన్ ఎకానమీ. అవును. లాస్ట్ 5 years బ్యాక్ మేము ఇదే డిస్కషన్లో ఇండియా 1 ట్రిలియన్ ఎకానమీలో ఉంది. అవునా? విత్ ఇన్ 1 year 5 years బ్యాక్ నేను ఒక వీడియో చేసినప్పుడు చెప్పే 1 ట్రిలియన్ ఎకానమీ అండి, ఇక్కడ నుంచి నెక్స్ట్ 5 yearsలో 5 ట్రిలియన్ 4 ట్రిలియన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అని అన్నారు మీరు అప్పుడు కూడా. ఎందుకంటే మేము కూడా సీనియర్స్తో మాట్లాడి డిస్కస్ చేసినాక అసలు గ్రోత్ ప్రాజెక్టివ్ ఏంటి అనేది అర్థమైంది. ఏమైందంటే ఈ కరోనా వచ్చింది, ఇవన్నీ వచ్చినాయి, అప్ అండ్ డౌన్ అయినాయి, మార్కెట్స్ డౌన్ అయినాయి, చివరికి ఏమైంది అప్పుడున్నకి ఇప్పుడు చూసుకుంటే ఇటు పెరిగింది. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఇండియా వచ్చి $10 trillion నెక్స్ట్ 2030కి అవుతుంది. విత్ ఇన్ 4 years 5 years. ఏంటి ఏ రకంగా ఎందుకు మారుతుంది అని చూసుకుంటే, ఇప్పుడు 2027లో బుల్లెట్ ట్రైన్స్ వస్తున్నాయి. ఇప్పుడు లాస్ట్ 5 years నుంచి ఏమైంది, గవర్నమెంట్ మొత్తం ఫోకస్ అంతా ఈ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశారు. ఇప్పుడు రైళ్ళకి స్టార్ట్ చేస్తున్నారు. సో మేజర్ ఏంటంటే ట్రాన్స్పోర్ట్. ఇప్పుడు మనము కళ్ళ ముందే చూస్తాము, రేపు 2027లో హైదరాబాద్ నుంచి విజయవాడ 2-3 hours వెళ్ళిపోవచ్చు. మనం అంతకుముందు చూసాం కదా, ఇప్పుడు ఈ హైవే రోడ్ రావటం వల్ల 5 hours వెళ్తున్నాం. అంతకుముందు 10 hours పట్టేది, 6 hours 8 hours పట్టేది. ఇప్పుడు అంటే ఏంటి, ఫోకస్ అంతా కూడా రైళ్ళు. కాబట్టి రైల్ స్టాక్స్లో కొన్ని రైల్ కంపెనీస్ చూసుకుని వాటిలో ఇన్వెస్ట్ చేసుకుంటే 5 yearsలో మీకు 5x అయిపోతాయి. అవునా? ఓకే, అంటే మనం ఏంటంటే ఇంట్రాడే చేసే వాళ్ళందరికీ, లేకపోతే డెరివేటివ్స్ షార్ట్ టర్మ్లో మనం స్టాక్ మార్కెట్ని ఆలోచించాల్సి ఏంటంటే, స్టాక్ మార్కెట్లో కోట్లు సంపాదిద్దామంటే అవ్వదు. సో అదే మెయిన్ అనమాట. చాలామంది ఏంటంటే నాకు ఆపోజిట్గా చెప్తారు, చాలా ఫాస్ట్గా సంపాదించవచ్చు అని. బట్ మేము 20 years ఎక్స్పీరియన్స్లో మేము చూసింది ఏంటంటే అది కాదు, నిదానంగా వస్తాయి కానీ స్లోగా వస్తాయి. దానికి మనం ఎక్కువ ఎఫర్ట్స్ కూడా పెట్టినాకల్లా మామూలుగా ఒక మంచి కంపెనీస్, ఇప్పుడు మేము చెప్తున్నట్టు ఏంటి, నెక్స్ట్ 5 years టార్గెట్ పెట్టుకోండి, వెల్త్ క్రియేట్ అవుతుంది. వద్దన్నా కానీ ఎందుకంటే స్టాక్స్ పెరుగుతాయి, మంచి కంపెనీస్ తీసుకోండి. టాప్ 200 కంపెనీస్లో కనుక మీరు ఏ స్టాక్స్ అన్న సెలెక్ట్ చేసుకుంటే ఇండస్ట్రీస్లో అవి కూడా 3x 4x పెరుగుతుంటాయి. అవునా? లేదు నాకు ఇది కూడా నేను చేయలేనంటే అప్పుడు మ్యూచువల్ ఫండ్కి వెళ్ళండి. అవునా? సో మ్యూచువల్ ఫండ్స్లో ఇక కళ్ళు మూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో మరి వీటి గురించి కూడా చెప్పండి అని అడుగుతారేమో. సో వీటి కోసం ఆల్రెడీ మన వీడియోలో చాలా ఉన్నాయి, మన ఛానల్లో మీరు వెళ్ళి చూడొచ్చు. అంతే కదా సార్? అండ్ ఆల్సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మేము వాటి మీద కూడా స్టడీ చేసి సార్తో వీడియోస్ చేస్తూ ఉంటాము. సో దట్స్ ఇట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, ఇది ఇవాల్టి ఇంట్రెస్టింగ్ కాంటెంట్. మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. అట్ ది సేమ్ టైం మీకు కనుక డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.